ప్రపంచంలో వేరే దేశాల దగ్గర ఉన్నటువంటి బొగ్గును గూడా మనం అక్కడ వాళ్ళ కాంట్రాక్ట్‌లో పార్టిసిపేట్ చేసి తవ్వుకుంటున్నాం. ఆయిల్ అట్లాగే పార్టిసిపేట్ చేసి తవ్వుకుంటున్నాం. అట్లాగే చైనా ఎప్పటినుంచో జేస్తుందది. వెండి, బంగారం ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉత్పత్తి అంటే ఎక్కడెక్కడైతే గనులుంటాయో, ఆ గనులకు సంబంధించిన వేలాలేస్తారు గదా! ఆ వేలాల్లో విదేశీయుల్ని ఎలౌ చేస్తారు గదా! అలా ఎలౌ చేసిన చోటల్లా ఇది పార్టిసిపేట్ చేసి అమెరికన్ సంస్థలను గూడా క్రాస్ చేసి అమెరికా సంస్థలు ప్రైవేట్‌వి ఉంటాయి. చైనా సంస్థలు ప్రభుత్వానివే ఉంటాయి. పేరుకి ప్రైవేటే తప్పించి అది ప్రభుత్వమే నడిపేటటువంటి ప్రభుత్వంలో అంటే లేదా అక్కడ ఉన్న కమ్యూనిస్ట్ నాయకుల చేతుల్లో ఉండేటటువంటివన్నమాట. అవి తీసుకొచ్చి తమ దేశంలోనే స్టాక్ చేస్తుంటే డబ్బులు సంపాదించుకుంటా ఉంటుంటాయి. అలాంటి వెండిని విపరీతమైనటువంటిది జరిగితే దాన్ని అక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసమని విపరీతమైనటువంటి వెండిని దిగుమతి చేసుకుంటే, దాంట్లో అత్యధికం భారత్ కొనుగోలు చేసింది. వెండి కొనుగోలులో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కొనుగోలు చేసింది గత 2, 3 సంవత్సరాల నుంచి అన్నది లెక్కలు చెప్తున్నాయి. అది ఇక్కడ 2 కోణాలు. చైనా వాడు కొన్న వెండేమో వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి, ఇతర కంప్యూటర్స్ ఇట్లాంటి వాటి తయారీ. మన దగ్గర కొన్న దాంట్లోనేమో సగం పబ్లిక్ కోసం ఇళ్ళకి, సగం మాత్రం ఇట్లాంటి వాటికి.